హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది కదండి. అందులో ఒక అంశం రైతు రుణమాఫీ క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపారండి. ఆ రైతు రుణమాఫీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి దానికోసం కట్ ఆఫ్ డేట్ కూడా నిర్ణయించారు. అది నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒక బ్రదర్ కూడా అడిగారు కట్ ఆఫ్ డేట్ పెట్టమని. నేను ఎప్పుడు రిలీజ్ చేస్తారు రైతు రుణమాఫీ అనేది కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి. ఆ రైతు రుణమాఫీ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు కట్ ఆఫ్ డేట్ కూడా ఒక బ్రదర్ అడిగితే చెప్పానండి. కావాలంటే డిస్ప్లేలో కూడా నేను కట్ ఆఫ్ డేట్ కూడా మెసేజ్ నేను డిస్ప్లేలో పెడుతున్నాను. ఒక 3 రోజుల క్రితమే మనకు తెలిసింది కాబట్టి కట్ ఆఫ్ డేటు మనం మెసేజ్ ద్వారా ఒక బ్రదర్ అడిగిన దానికి నేను రిప్లై ఇచ్చానండి. కావాలంటే డిస్ప్లేలో చూపిస్తాను చూడండి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు తీసుకున్న వారికి రుణమాఫీ అమలు. చూశారు కదా, మనకి ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి నేను బ్రదర్కి అయితే నేను రిప్లై ఇచ్చానండి. మనకి ఇకపోతే రెండో అంశం వచ్చేసరికి మే నెల ఆసరా పెన్షన్స్. ఈ ఆసరా పెన్షన్స్ అనేవి అన్ని వర్గాల వారికి, అంటే నార్మల్ ఆసరా పెన్షన్స్ కావచ్చు, వికలాంగుల పెన్షన్స్ కావచ్చు, అన్నీ కూడా మనకి సోమవారం నుంచి పూర్తి స్థాయిలో రిలీజ్ అవుతాయంటండి. అన్ని జిల్లాల వారికి కూడా ఫండ్స్ అయితే రిలీజ్ అవుతాయంట. మనకి ఇంతకుముందు చెబుతున్నారు కానీ వాళ్ళైతే ఫండ్స్ రిలీజ్ చేయట్లేదండి. కాకపోతే డేట్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. మనకైతే ఫండ్స్ అయితే రిలీజ్ అవ్వట్లేదు. మీరు చూడొచ్చు, గత కొన్ని రోజులుగా ఒక పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా డేట్ అయితే రివీల్ చేశారు. కానీ ఇప్పటి వరకు అయితే ఫండ్స్ రిలీజ్ చేయలేదండి. అది మా పొరపాటు కాదు. పైనుంచి ఫండ్స్ రాకపోతే మేమేం చేయలేము. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అందిస్తున్నాం. కానీ మనకైతే ఫండ్స్ అయితే రిలీజ్ చేయకపోతే మనం ఏం చేయలేము కదండి. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ల వల్లను, అందులోనూ రుణమాఫీ మీద కసరత్తు మూలంగాను ఈ పెన్షన్స్ అయితే లేట్ అవుతున్నాయి అంటండి. ఇకపోతే మనకు ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్లో డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి క్యాబినెట్ సమావేశాలు ఈ రుణమాఫీ అంశం అయితే క్లియర్ అయిపోయింది కాబట్టి మనకి సోమవారం నుంచి అయితే పెన్షన్స్ పూర్తి స్థాయిలో ఒక 2 రోజుల లోపలే అన్ని జిల్లాలకు రిలీజ్ చేస్తారంటండి. సోమవారం నుంచి అయితే పెన్షన్స్ అన్నీ కూడా అకౌంట్లో పడతాయంట. అరాకొరగా పడుతున్నాయి కానీ చాలా పూర్తి స్థాయిలో అయితే పడట్లేదు. ఎక్కడో అరాకొరగా వేస్తున్నారు. మనకి సోమవారం నుంచి అయితే పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ అవుతాయంటండి. ఒక 2 రోజుల లోపల అన్ని జిల్లాలకు కలిపి రిలీజ్ చేస్తారంట. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.